లక్ష్మి గారు, అసలు ఫ్లవర్ థెరపీ అంటే ఏమిటండి? ఫ్లవర్ థెరపీ అంటే నేచర్లో, ఆయుర్వేదంలో వృక్ష సంపదకి 5-6 రకాలు ఇవి ఉన్నాయి. ఒకటి ఏళ్ళు, మొదలు, ఆకులు, కొమ్మలు, ఫ్లవర్స్, గింజలు. ఈ అన్నిటికంటే టర్నింగ్ పాయింట్, టర్నింగ్ ఎనర్జీ ఫ్లవర్లోనే ఉంటుంది. ఎందుకంటే ఫ్లవరింగ్ అవ్వకపోతే దాని రీప్రొడక్షన్ అవ్వదు, గింజ అవ్వదు. అయితే ఫ్లవర్ అయ్యేటప్పుడు ఒక రకమైన ఎనర్జీ ప్యాటర్న్ ఉంటుంది దానికి చుట్టూ. చెట్లు అన్ని లక్షణాలు ఉండవు, 5 ఎలిమెంట్ ఉండదు చెట్టుకి. ఈ ఫ్లవర్కి ప్రకృతిలో ఉండే ప్రాణశక్తికి ఉండే 5 ఎలిమెంట్స్ ఉంటాయి. అది రంగు ఉంటుంది, వాసన ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, కలర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎనర్జీకి ప్రతిరూపాలుగా ఒక ఫ్లవర్ ఉంటుంది. అది ఐడెంటిఫై చేసినప్పుడు ఫారిన్లో కూడా ఈ ఫ్లవర్ మొగ్గ నుంచి పువ్వుగా ఇచ్చుకుంటున్నప్పుడు ఒక 15 మీటర్ల దూరం దాని ఎనర్జీ ఫీల్డ్ వెళ్తుంది. ఆ టైంలో 2 గంటలు ఉంటుంది. ఆ టైంలో ఆ ఫ్లవర్ నీళ్ళల్లో వేసి తీసినప్పుడు ఆ నీళ్ళకి ఆ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీనే మెడిసిన్గా వాడతారు. ఓకే. ఈ ఫ్లవర్ థెరపీకి బేసిక్గా హీలింగ్ లైఫ్, నాట్ ఓన్లీ బాడీ అనేది మా కాన్సెప్ట్. హీలింగ్ లైఫ్, నాట్ ఓన్లీ బాడీ. నాట్ ఓన్లీ బాడీ. సో లైఫ్ని హీల్ చేయాలంటే లైఫ్ ఏ ఫామ్లో ఉంటుందో తెలుసుకోవాలి. శరీరంలాగా, ఓర్లాగా, వెంకల్లాగా ఉండదు. కానీ లైఫ్ మన శరీరంలో మన వేదిక్ సైన్స్ చెప్పినప్పుడు చక్రాల్లాగా, నాడుల్లాగా, కోశాల్లాగా, తత్వాల్లాగా, ప్రాణాల్లాగా. బయట ఒక ప్రాణం అంటారు, మనకి 10 ప్రాణాలు ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్. ఈ అన్నిటికీ హీలింగ్ కానీ ఇన్ఫర్మేషను ఒక ఫ్లవర్లో ఉంటుంది అనేది ఐడెంటిఫై చేయబడి. సో ఫ్లవరు ఎలాగ కలెక్ట్ చేస్తాము అంటే, ఇప్పుడు మూలాధార చక్ర ఉంది. మూలాధార చక్రలో అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవతలు ఉంటారు. ఇంద్రుడు ఉంటాడు, బ్రహ్మ ఉంటాడు, గణేశుడు ఉంటాడు, కుండలి ఉంటుంది, శివుడు ఉంటాడు, బాల బ్రహ్మ ఉంటాడు. ఇవన్నీ అక్కడున్న ఇండికేషన్స్. ఓకే. ఏది ఈ చక్రానికి వీళ్ళందరూ ఉంటారు అనేది ఆ ఫంక్షన్ యొక్క ఇండికేషన్, ఎనర్జీ ప్యాటర్న్స్. వాటిని బయట చెట్ల రూపంలో, ఇంద్రుడు ఉంటే ఇంద్రుడికి ఒక ప్లాంట్ ఉంది, గణేశుడు ఉంటే గణేశుడికి ఒక ప్లాంట్ ఉంది, శివుడికి ఒక ప్లాంట్ ఉంది, కుండలికి ఒక ప్లాంట్ ఉంది, ఢాకిని అమ్మవారికి ఒక ప్లాంట్ ఉంది. ఈ అన్నిటికీ ప్లాంట్స్ నుంచి ఆ పర్టిక్యులర్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎప్పుడు అది పూస్తుందో. అది పువ్వు పూసినప్పుడే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. 2 hours. అంతేనా? ఫ్రెష్గా ఉండొచ్చు కానీ ఎనర్జీ ఫీల్డ్ ఉండదు. ఓకే. అది మొగ్గ నుంచి ఇలాగ ఇచ్చుకున్నప్పుడు ఒక శక్తిని బయటకు నెట్టుది. ఆ శక్తి 15 మీటర్స్ ఆ ఫ్లవర్ చుట్టూ ఉంటుంది. అది 2 hours ఉంటుంది.